అవుతూ వస్తున్నాయి. 1-2 పథకాలు అమలు కావాలి. చూస్తాం, అది కూడా 10వ తారీఖు మన ముఖ్యమంత్రి గారు సభా వేదిక మీద అనౌన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఆలోచన చేద్దాం. ఏదేమైనా కూడా మన అందరూ కూడా మన వాళ్ళు కూడా చెప్పారు, మన కళ్యాణదుర్గ ప్రాంతానికి 2 సమస్యలు, ముఖ్యమైన సమస్యలు 2 ఉన్నాయి. అదే ఒకటి భైరవనతిప్ప ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసుకోవడం, సకాలంలో పూర్తి చేసుకొని అన్ని విధాలా కూడా రైతాంగానికి ప్రతి చోట నీళ్లు ఇవ్వడం. మనం ఏదైతే ఉన్నాయో ఇంతవరకు కూడా మన మెకానికల్ సంబంధించి మోటార్ వ్యవస్థకు సంబంధించి ఇంతవరకు కూడా ప్రారంభించలేదు. వాళ్ళకు కూడా మొన్న సిఈ ద్వారా ఒక ఫోన్ చేయడం జరిగింది. త్వరలో వచ్చి మీ పనులు ప్రారంభించండి, మీ ప్రారంభానికి కళ్యాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మీరు పనులు చేయగలిగినప్పుడే మా ప్రాంత ప్రజలందరూ కూడా నీళ్లు వస్తాయని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనకి ఎక్కడ చూసినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రోడ్లు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాం. మన అదృష్టం, మన డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సభకు రావడం, ఆయనే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఖచ్చితంగా మన విన్నపాన్ని ఆయనకు తెలియజేద్దాం. మాకు ఈ ప్రాంతానికి కనీసం 3000 కిలోమీటర్ రోడ్లన్నీ కూడా అధ్వానంగా తయారయ్యాయి. ఈ రోడ్లన్నీ అభివృద్ధి కావాలంటే మీ సహకారం కావాలి.